హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ రమ్యశ్రీ. ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే బండి ముత్యాలమ్మపల్లి జాతర జరిగింది కదా. ముత్యాలపల్లి గ్రామంలో అమ్మవారు తాడి చెట్టు రూపంలో వెలిసారు కదా. సో ఇదైతే అంతా అక్కడ వీడియోనే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ చూపించాను కదా, మొత్తం లైటింగ్ తోటి చాలా అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి జాతర. అయితే మా వాళ్ళందరూ అయితే జాతరకు వచ్చారు. చూడండి ఇక్కడ జనం చూస్తే అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. ట్రాఫిక్, జనం అసలు కదలడానికి కూడా ఉండదు, అంతలా జరుగుతుంది అమ్మవారి జాతర. ఏంటంటే అమ్మవారు నైట్ అంతా జాతర జరిగి తెల్లవారుజామున అమ్మవారిని అయితే జ్యోతి రూపంలో బండి మీద ఊరేగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ జ్యోతుల్ని కాలువలు అయితే వదులుతారు. సో ఇక్కడైతే మొత్తం ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు, చాలా రకాలు పెట్టారు. కాంతార, వ్యత్యాసాలు, నెక్స్ట్ కోలాటాలు, ఈజీ కోలాటాలు, సో చాలా పెట్టారు. చూడండి ఇక్కడైతే నేను కొన్ని వీడియోస్ మాత్రమే తీసాను, ఎందుకంటే జనం అయితే చాలామంది ఉన్నారు, అసలుకి తప్పుకోవడానికి కూడా లేదు. మనం నెక్స్ట్ ఏంటంటే అమ్మవారు వచ్చే టైంలో బండి అనేది ఏ రూపంలో ఉంటుంది అయితే చూపిస్తాను. చూడండి ఇక్కడైతే అమ్మవారు వచ్చారు. మాకైతే ఇక్కడ మార్నింగ్ 9 అయిపోయింది ఆవిడ వచ్చినప్పటికీ. చూడండి ఇక్కడ జ్యోతి అనేది ఉంటుంది. ఆ 2 జ్యోతులు పట్టుకుని ఇద్దరు మనుషులు అనేది కూర్చుంటారు, అందులో జ్యోతులు పట్టుకుని చూపిస్తాను. చూడండి కనిపిస్తారు వాళ్ళు, ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, వీళ్ళైతే అలా ఉంటారు. బండి మీద తీసుకుని వెళ్తారు, లాక్కుని వెళ్తారు చాలామంది. ఇక్కడ అమ్మవారికి మొక్కుబళ్ళు, కానుకలు ఏమైనా ఉన్నాయైతే సమర్పిస్తారు. కోడళ్ళు, మేకలు ఇవి మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే మొక్కుబడి చెల్లిస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.